హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా ఈవిల్ డెడ్ బార్న్ మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes ఉంది. ఇదొక హాలీవుడ్ హర్రర్ మూవీ ఫ్రెండ్స్. తెలుగు డబ్బింగ్ అయితే పర్వాలేదు. మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ మేకప్ చాలా బాగుంది, టెక్నికలీ గుడ్. మూవీలో చాలా గోర్ బ్లడ్ సీన్స్ అయితే ఉంటాయి. మనుషుల్ని 2 ముక్కలుగా చేయడం అండ్ తల మొండం మెల్లగా చీలిపోవడం, ఇంకా ఎక్కడికక్కడే నరుకోడాలు ఇలాంటివి చాలా ఉంటాయి. ఒక టైంలో ఇవి బాగానే అనిపించిన వెళ్లే కొద్దీ అనవసరమైన చోట్లో కూడా కావాలని ఇంకా చూపిస్తారు. హారర్ మూవీలో పెద్దగా స్టోరీ అయితే ఉండదు, కానీ స్క్రీన్ ప్లే కూడా వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్. అండ్ రైటింగ్ కూడా చాలా స్లోగా ఉంది. ఈ మూవీ ఒక టైంలో ఇది హర్రర్ మూవీయా లేదా యాక్షన్ బ్లడ్ పాత్ మూవీ అని అనిపించింది. అలా ఉంటాయి మరి యాక్షన్ సీన్స్ అయితే. మూవీని స్టార్ట్ చేయడం బాగా స్టార్ట్ చేస్తారు, కానీ తర్వాత ఏముండదు. క్యారెక్టర్స్ ని సరిగా రాసుకోలేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక నది నుండి ఒక దయ్యం బయటికి వస్తుంది. ఆ దయ్యం ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఎందుకు చంపుతుంది అనేదే బేసిక్ స్టోరీ లైన్. మూవీలో స్టార్టింగ్ లో నది సీన్ బాగుంటుంది. అలా స్టార్టింగ్ 30 minutes వరకు బాగానే ఉంటుంది. తర్వాత స్లో రైటింగ్ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లే వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కిసిన్స్ అండ్ గోర్ బ్లడ్ అయితే ఉంటుంది. ఇవి పర్వాలేదంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో న్యూ ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అండ్ న్యూ మూవీస్ అప్డేట్ కూడా ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ చేసి ఫాలో అవ్వండి. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేస్తాను. ఈ మూవీ స్ట్రీమింగ్ అండ్ ప్రైమ్ వీడియో మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.